శ్రీమాత్రే నమః. జ్యోతిష్క పరంగా, ఆధ్యాత్మిక పరంగా అనేక దైవ శక్తులకు నిలయమైన వేప చెట్టు. ఈ వేప చెట్టును ఎందుకు పూజిస్తారు? వేప చెట్టును పూజించటం వలన ఫలితం ఏమిటి? వేప ఆకుతో స్నానం చేయటం వలన కలుగు ఫలితము ఈ వీడియోలో పెడుతున్నాను. కొసదాకా చూడండి. వేప చెట్టు అంగారక గ్రహానికి ప్రతిరూపం. శని, కేతు గ్రహ దోషాలతో బాధపడేవారు వేప చెట్టును ఇంటి ఆవరణలో నాటుకొని పూజించటం వలన గ్రహాల సానుకూలత కలుగుతుందట. వేప ఆకు ఆరోగ్యపరంగా వేప ఆకు చేదులో అమృతత్వం నిబిడీకృతమై ఉంటుంది. కేతువుతో సంబంధం ఉన్న దుష్టగ్రహ శక్తుల నుండి కాపాడుకోవాలంటే వేప ఆకు నీటితో స్నానం చేయమని చెబుతూ ఉన్నారు. ఈ వేప చెట్టు అంగారక గ్రహానికి ప్రతిరూపం. ఇది ఆధ్యాత్మిక పరంగా, ఆయుర్వేద పరంగా మనిషికి సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించేది వేప చెట్టు. వేప చెట్టు నుంచి వచ్చే గాలి వేప చెట్టు నుంచి వచ్చే గాలి మనిషికి సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. ఈ వేప చెట్టు గాలి వేప చెట్టు ఉన్న ఇంటి ఆవరణ చుట్టూ పాజిటివ్ ఎనర్జీతో నిండి ఉంటుంది. వేప చెట్టు ఉన్న ఇంటికి దుష్టగ్రహాలు కూడా రావట. అంటే దుష్టగ్రహ అనుకూలతకు ఆ దుష్టగ్రహ శక్తులు ఇంటిలో రాకుండా కాపాడేందుకు కూడా ఈ వేప చెట్టు ఉపయోగపడుతుంది. కేతువుతో సంబంధం ఉన్న దుష్టగ్రహ శక్తుల నుండి కాపాడాలంటే వేప నీటితో స్నానం చేయమని చెబుతూ ఉంటారు. వేప చెట్టు ఇంటి ఆవరణలో లేని పక్షంలో వేప చెట్టు ఉన్న దేవాలయాల్లో వేప చెట్టు ఉంటుంది. అక్కడ వేప చెట్టుని పూజించి ఆ వేప చెట్టును పూజించండి. వేప చెట్టుకు ప్రదక్షిణలు చేయండి. ఈరోజు ఆణిముత్యం ఇది. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వేప చెట్టు యొక్క విశిష్టత. ఈ వేప చెట్టు ఏ దిక్కులో ఉండాలి? జ్యోతిష్క శాస్త్ర ప్రకారం వేప చెట్టు జ్యోతిష్క శాస్త్ర ప్రకారం ఇంటి ఆవరణలో దక్షిణ పశ్చిమాలలో వేప చెట్టును నాటుకోవాలి. ఈ వేప చెట్టును తూర్పు, ఉత్తరం వైపు నాటకండి.